హలో ఫ్యామిలీ. సో సాటర్డే మేము గుండ్లపేట వెళ్ళామన్నమాట. జస్ట్ అక్కడ ఫ్లవర్స్ చూద్దామని. సో చిన్న వ్లాగ్ అయితే అప్లోడ్ చేశాను. యాక్చువల్లీ చిన్నది కాదు, 15 మినిట్స్ అయిపోయింది వ్లాగ్. బోర్ కొడితే స్కిప్ చేసేయండి, వీలైతే చూడండి అండ్ నచ్చితే లైక్ చేయండి. సో నేను నెక్స్ట్ రాక్ క్లిప్స్ అటాచ్ చేశాను, చూడండి. ఓకే నాన్న. హలో జాను, హాయ్ చెప్పు. ఇది చూసి చెప్పు. చూసి చెప్తా. రోడ్ ఎవరు చూస్తాడు మరి? సే హాయ్. ఎల్లరికీ వణకం. మలయాళంలో చెప్పు లీసా. అందరికీ నమస్తే అని చెప్పు లీసా. ఎల్లరికీ స్వాగతం అండి. మలయాళంలో మేము తెలుగులో చెప్తాం లీసా, నువ్వు మలయాళంలో ట్రాన్స్లేట్ చేయాలి, ఓకేనా? అందరికీ నమస్తే. ఈరోజు మేము గుండ్లపేట వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే అక్కడ సన్ఫ్లవర్స్, చామంతి పూలు, బంతి పూలు అంతా తోటలు ఉన్నాయి. అవి ఓనం కోసం రెడీ చేస్తున్నారు. ఓనం తర్వాత అవన్నీ ఉండవు కాబట్టి ముందే చూడాలని మేము వెళ్తున్నాం. రీల్స్లో మేము ఏం చూసామంటే ఆ ఏరియా అంతా ఇప్పుడు చాలా బాగుంది. సో మేము కూడా చూడటానికి వెళ్తున్నాం. అది సరే. సో ఇప్పుడే మేము సుల్తాన్ బతీర్లో స్టార్ట్ అయ్యాం. సో ఏ టైంకి స్టార్ట్ అయ్యాం? అరౌండ్ 10 o'clock వచ్చాను. సుల్తాన్ బతీర్లో ఎగ్జాక్ట్ 10 o'clockకి స్టార్ట్ అయ్యాం. బోర్డు చూస్తే, మైల్ స్టోన్ బోర్డు చూస్తే 54 kilometers అని ఉంది గుండ్లపేట. సో చూడాలి ఏ టైంకి వెళ్ళి వెళ్తాం. మాకు తొందర ఏం లేదు, ప్రశాంతంగా నేచర్ చూసుకుంటూ అంతా ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్తాం. డ్రైవర్ రాకేష్తో, కెమెరా పర్సన్ డాలీ, ఏం పని చేయకుండా వెనక కూర్చున్న అయాన్, తెలుగుని ట్రాన్స్లేట్ చేస్తున్న లీసా. మేమందరం కలిసి, మేము నలుగురం కలిసి ఇప్పుడు గుండ్లపేట ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. ఈరోజు డేట్ చెప్పు. వాట్స్ ద డేట్ టుడే? ఈరోజు డేట్ ఎంత? 25th. రెజిమై బర్త్డే. అందరికి రెజిమాకి హ్యాపీ బర్త్డే చెప్పండి అమ్మా. హ్యాపీ బర్త్డే రెజిమా. ఈడు కూడా హ్యాపీ బర్త్డే చెప్తాడు. చిన్నోడు హ్యాపీ బర్త్డే చెప్పు రెజి తాతకి. అలా అంత హార్ట్గా హార్ష్గా చెప్పకూడదు నాన్న, కొంచెం ప్రేమగా చెప్పాలి. సో ఇప్పుడు మనం గుండ్లపేట వెళ్తున్నాం అనమాట. గుండ్లపేట అంటే ఇట్స్ ఆల్మోస్ట్ నియర్ టు మైసూర్ ఉంటుంది. ఎందుకు వెళ్తున్నాము, రీజన్ ఏంటంటే ఎవ్రీ ఓనం టైంకి అక్కడ సన్ఫ్లవర్స్ వచ్చే సీజన్. సన్ఫ్లవర్స్ అండ్ మ్యారీగోల్డ్, బంతిపూలు చాలా బాగుంటుంది, సీనిక్ వ్యూ ఉంటుంది. సో అది చూద్దామని మార్నింగ్ 10 o'clock అయితే బయలుదేరాం మేము. హలో ఫ్యామిలీ చెప్పడం మర్చిపోయాను. హలో ఫ్యామిలీ. సో ఒక 1/2 hour బത്തേరి నుంచి ట్రావెల్ చేశాక ఫారెస్ట్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. వెల్కమ్ టు కర్ణాటక. మంకీ సగో అయిన మంకీ మంకీ ఎదుగో మంకీ నాన్న మీదకి వస్తుంది. మంకీ అనకుండు. వెళ్ళిపోతున్నాయి ఎలిఫెంట్స్. బాయ్ బాయ్ చెప్పు.
ఉండు 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 చాను ఒట్టచ్చి కళ్ళని చిన్నోడు చూసావా ఎలిఫెంట్ ఇలా చూడు ఎలిఫెంట్ చూసావా ఏమంటుంది ఎలిఫెంట్ ఆమాం తింటుందా లీసా నువ్వు చూసావా ఎలిఫెంట్ని హ్యాపీ హ్యాపీ సో ఫారెస్ట్ క్రాస్ అయిన తర్వాత మేము గుండ్లపేటకి ఎంటర్ అయిపోయాము. ఎంటర్ అయిపోయి నుంచి ఒక స్టార్టింగ్ నుంచే మనకి రెడ్ ఫ్లవర్స్, ఆరెంజ్, ఎల్లో ఇవన్నీ తోటలు కనిపిస్తాయి. మనం వెళ్తున్న రూట్ కూడా చాలా చాలా బాగుంటుంది అనమాట. సన్ఫ్లవర్స్ చూడాలంటే ఇంకొంచెం లోపలికి వెళ్ళాలి. ప్రజెంట్ ఈ రోడ్ అంతా కూడా ఎల్లో బంతిపూలు, ఆరెంజ్ బంతిపూలు, ఇంకా రెడ్వి చిన్న చిన్న ఫ్లవర్స్, ఇవన్నీ ఓణంకి యాక్చువల్లీ వాళ్ళు రెడీ చేస్తారు. ఇక్కడ గోడ్స్ అక్కడ ఉంటే సరదాగా వీడియో తీసే నా అంకుల్ నాకు హాయ్ చెప్పి తలూపుతున్నారు. ఇట్ వాజ్ అ నైస్ ఎక్స్పీరియన్స్ అనమాట. దాని తర్వాత కొంచెం దూరం ట్రావెల్ చేసిన తర్వాత మా ఆయన బాబు బుడుకు అని వాంతులు చేసుకుంటే అక్కడ చిన్న లేక్ కనిపించింది మాకు. ఆగి లీసా మీద వామిటింగ్ చేసుకున్నాడు. ఆగి కొంచెం రాకేష్ అది వాష్ చేశారు. వాష్ చేసిన తర్వాత మేము అగైన్ రిటర్న్ అయ్యామన్నమాట. వేసిన మేకప్ మొత్తం పోయింది. బా ఫుల్గా ఎంత నల్లగా అవ్వాలో అంత నల్లగా అవి జుడ్డుగా అలా ఉన్నాం అనమాట. ఆయన బాబు ఏమైంది నీకు? ఏమైంది? మళ్ళీ తింటున్నావు చిప్స్? మళ్ళీ తిని కక్కే. ఏమైంది నీకు చెప్పు? ఏమైంది? రాకేష్ బాధలు. దాని డ్రెస్ ఆరేయడానికి అనమాట. పాటలేని కథలు ఆరుతుందని కారు కల పెట్టారు. ఏం బాధ? నేను లేసాను చూపించట్లేదు ఎందుకంటే దానికి బట్టలు లేవు ప్రజెంట్. అంతేనా? ఫాదర్ రెస్పాన్సిబిలిటీస్. ఏది మా హస్బెండ్ గారు ఇంకా రావట్లేదండి లోపల. సో క్లీనింగ్ సెషన్ అయిపోయిన తర్వాత మేము స్టార్ట్ అయ్యాము. కొంచెం ఒక 10 minutes ముందుకు ట్రావెల్ చేసి ఒక చిన్న డైవర్షన్ తీసుకుంటే ఒక చిన్న పల్లెటూరు వచ్చింది, పేరు మర్చిపోయాను. అక్కడ ఈ బంతిపూల తోటలు అనమాట. ఇక్కడైతే ఎవరు ఉండరు. రోడ్ సైడ్ అయితే చాలామంది ఉండి ఫోటోలు తీసుకుంటారు. బట్ మేము వెళ్ళిన ప్లేస్కి ఎవరు ఉండరు. చాలా బ్యూటిఫుల్ సీనిక్ వ్యూ ఉంది ఇక్కడ. యాక్చువల్లీ కెమెరాల్లో, ఫోనుల్లో, టీవీల్లో ఎలా కనిపిస్తుందో నాకు తెలియదు, కానీ రియల్గా చూస్తే మటుకు చాలా చాలా అందంగా ఉంది ఈ ప్లేస్. వెనకాతల మొత్తం కొండలు ఉన్నాయి. ఈ బంతిపూ తోటలు చాలా వరకు ఉంది, చాలా లాంగ్ డిస్టెన్స్ ఉంది, ఇక్కడ తెలియట్లేదు. ఇంకా అక్కడ కాసేపు ఆగి మా ఫోటో స్కిల్స్, వీడియో స్కిల్స్ అన్నీ కూడా చేసేసుకున్నాం అనమాట. ఫుల్గా ఫోటోలు, వీడియోలు తీసేసుకున్నాము. ఇంకా పిల్లలు కూడా అక్కడ కాసేపు ఆడుకున్నారు. అక్కడ కాసేపు టైం స్పెండ్ చేసి మేము మళ్ళీ ముందుకు వెళ్ళిపోయాము అనమాట. సన్ఫ్లవర్ ఫీల్డ్స్ కోసం వెళ్ళాము ముందుకి.
నవ్వు. బటర్ఫ్లై బటర్ఫ్లై. ఆడ మీద చెయ్యాలి ఇలాగా పండు. పండు కిల్కిల్ నువ్వు ఇసు కొంచెం ఇటు ఆడ మొహం మీద ఫ్లవర్స్ వస్తున్నాయి ఇటు కొంచెం ముందు ఇటు. ఓకే అక్కని హగ్ చేసుకో. కిస్ కాదురా, హగ్ హగ్. పట్టుకో. సరే చూడు. వెరీ గుడ్. పట్టుకో, మళ్ళీ పట్టుకో, మళ్ళీ పట్టుకో. ఫోటో స్పాట్ జాను ఇది. ఇదిగో ఈ హార్ట్ పెట్టాడు. ఇక్కడ కూర్చొని ఫోటో దిగితే బ్యాక్గ్రౌండ్ అంతా పడుతుంది. అవును, ఇది స్పాట్, ఫోటో స్పాట్ ఇది. టమాటాలు, మిరపకాయలు కదా, బీన్స్. ఇక్కడ ఫొటోస్ వెనకాతున్న కష్టం అంతా చూడొచ్చు. వాళ్ళ డాడీ వాళ్ళని పోజులు పెట్టి ఫోటోలు తీయడంలో అబ్బో చాలా హార్డ్ వర్క్ చేశారు. ఇంకక్కడ ఫోటో సెషన్ అయిపోయిన తర్వాత ఇంకొన్ని ఫ్లవర్స్ ఉంటే సన్ఫ్లవర్స్ మేము చూసేసి రిటర్న్ అయిపోయాము. అప్పటికే ఆఫ్టర్నూన్ అయిపోయింది, 2 o'clock ఎంతో. సరే ఇంకా ఇంటికి వెళ్ళిపోదామని రిటర్న్ అయిపోయాము. చాలా చాలా అలసిపోయాము, చాలా టైర్డ్ అయిపోయాము. మేము ఉన్నంతసేపు చాలా ఎండ ఉంది. మేము రిటర్న్ అయ్యే టైం మటుకు మంచి క్లైమేట్, ఫుల్ మబ్బులు, వర్షం టైప్లో క్లైమేట్ అంతా భలే మారిపోయింది. చాలా చాలా అందంగా అనిపించింది మేము రిటర్న్ వెళ్తున్నప్పుడు. అయితే రిటర్న్ వెళ్తున్నప్పుడు ఒక చిన్న ఇన్సిడెంట్ అయింది, ఆ క్లిప్ యాడ్ చేస్తాను చూడండి. నాన్న చేయలా ఆగదు. ఎలిఫెంట్ అయినా చూడు, ఎలిఫెంట్ ఎలిఫెంట్ ఎలిఫెంట్. అదిగో ఎలిఫెంట్. అమ్మ 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 అమ్మ, మై గాడ్. ముందు క్లిప్లో చూసారు కదా, అక్కడ ఎలిఫెంట్ మా మీద అటాక్ చేయడానికి ట్రై చేసింది, మా మీదకి రావడానికి. బట్ రాకేష్ వెంటనే కారు తీయడం వల్ల మేము సేఫ్ అయిపోయాము. యాక్చువల్లీ ఇది మా ఫస్ట్ ఎక్స్పీరియన్స్, ముందు ఎప్పుడు ఫేస్ చేయలేదు. ఇంక ఇది అయిపోయిన తర్వాత డైరెక్ట్గా అయితే ఇంటికి వెళ్ళిపోయాము, ఇంకెక్కడ ఆగాలనుకోలేదు. ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది, ఫారెస్ట్ ఎండింగ్ వచ్చేసింది. దాని తర్వాత ఇంటికి వెళ్ళిపోయాము, ఇంకెక్కడికి వెళ్ళలేదు. వీ హ్యాడ్ ఎ రియలీ గుడ్ టైం, చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇంటికి వెళ్ళేసరికి 4:30 అయింది ఆల్మోస్ట్ టైము. బట్ ఏంటంటే క్లైమేట్ కొంచెం డిసప్పాయింట్ చేసింది. కొంచెం క్లౌడీగా, రెయినీగా ఉంటే ఇంకా బాగుండేది. బట్ ఎండగా ఉంది. రిటర్న్ అయ్యే టైంకి కొంచెం వర్షంలా వచ్చింది. సో నేను లాస్ట్లో పిక్స్ యాడ్ చేస్తాను, చూసేయండి. Sunshine, sunshine, sunshine.